వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డిని, అలాగే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం జరిగింది. దాదాపు 3,000 కోట్లకు పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారు అనే ఆరోపణ అయితే కూటమి నాయకులు చేశారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కక్ష సాధింపులో భాగంగా కూటమి ప్రభుత్వం మద్యం కుంభకోణాన్ని సాకుగా చూపి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఇదంతా చేస్తుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మద్యం కుంభకోణం జరగలేదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్న మాట. అయితే మద్యం కుంభకోణం కేసు నమోదు చేసిన తర్వాత చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను సిట్ అధికారులు విచారించారు. ముందుగా గతంలో వైసీపీలో ఉన్న విజయసాయిరెడ్డి గారిని విచారించారు. ఆ తర్వాత రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని విచారించారు. తర్వాత ఈ కేసుకు సంబంధించి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అతను A1 నిందితుడిగా మద్యం కుంభకోణం కేసులో ఉన్నారు. అయితే మద్యానికి సంబంధించి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ వ్యవహారం అంతా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి చూసుకునేవారు. మద్యం కుంభకోణంలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు. ప్రతి నెల ముడుపులు తీసుకొని తాడేపల్లి ప్యాలెస్కు తరలించారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నాయకుడైన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ ముడుపులన్నీ అందాయి అనేది ప్రధాన ఆరోపణ మద్యం కుంభకోణం కేసులో. అయితే మద్యం కుంభకోణం కేసులో అంతిమంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఉంది అనేది రాష్ట్రంలో ప్రచారం జోరుగా సాగుతుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్కిల్ కేసుకు సంబంధించి అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు గారిని వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అయితే కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి, అప్పట్లో చంద్రబాబు గారు 53 రోజులు జైల్లో ఉన్నారు కాబట్టి ఆయన కంటే ఎక్కువ రోజులు జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఉంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపణలు చేశారు. అయితే ఈ కేసులో మొత్తానికి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే అనేక మందిని అరెస్ట్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మద్యం కుంభకోణం కేసులో జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా అరెస్ట్ చేస్తే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధినేత, ఆయనకు రాష్ట్రంలో మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి నాయకుడిని అరెస్ట్ చేస్తే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసింది అనే విధంగా ప్రజల్లో చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డిని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందో ఆ అరెస్టును వైసీపీ అనుకూలంగా మార్చుకొని 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి జగన్మోహన్ రెడ్డి అరెస్టును అస్త్రంగా వాడుతుంది అనే ఆలోచనలో కూటమి పెద్దలు ఉన్నారు. అందులో భాగంగా ఒకేసారి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా పూర్తిగా మద్యం కుంభకోణం కేసు విచారణ జరుపుతూ ఒక్కొక్కరిని అరెస్ట్ చేసి తర్వాత వీరందరూ కలిసి ఇందులో ముఖ్య నిందితుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పారు కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తాము అనేంత వరకు
ఈ కేసు నడుస్తూ ఉంటుంది. విచారణ జరుగుతుంది, పలువురిపై కేసులు పెడతారు. చివరికి రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మద్యం కుంభకోణం జరిగింది అని ప్రజలందరూ భావించిన తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం కుంభకోణంపై సిట్ అధికారులతో విచారణ జరిపిస్తుంది. లిక్కర్ కుంభకోణంలో వేలాది కోట్లు చేతులు మారాయి. అయితే ఈ డబ్బంతా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్ళింది అనేది కూటమి నాయకులు చేస్తున్న విమర్శలు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా అరెస్ట్ చేయలేక వీరందరినీ అరెస్ట్ చేస్తూ చివరికి కేసులో అంతిమంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల్లో జరుగుతున్న చర్చ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పేది ఏంటంటే, ఈ కుంభకోణం విచారణ అంతా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికే. మరి అలాంటప్పుడు అధికారులను వీరందరినీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ చేయడం ఎందుకు, డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయొచ్చు కదా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వాదన. అయితే ఒకేసారి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ప్రజల్లోకి కక్ష సాధింపులో భాగంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు అనే భావంతో ప్రజలు చర్చించుకుంటారు. అలాంటప్పుడు కూటమి ప్రభుత్వానికి నష్టం కలిగే అవకాశం ఉంటుంది కదా. అలా కాకుండా ఈ కేసులో పలువురు వ్యక్తులను అరెస్ట్ చేసి విచారణ జరిపి చివరికి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే దీనిపై ప్రజల్లో కూడా ఒక క్లారిటీ వస్తుంది అనే ఆలోచనలు కూటమి పెద్దలు ఉన్నట్లున్నారు. అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం కుంభకోణం కేసు విచారణ జరుగుతూ పోతుంది. పలువురిపై కేసులు పెడుతున్నారు. చివరికి జగన్మోహన్ రెడ్డిని మద్యం కుంభకోణం కేసులో కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయబోతుంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు. మరి మద్యం కుంభకోణం కేసులో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.